అశోక్ నగర్లో ఆగన్ రౌడీజం. ఈరోజు ఈ టాపిక్ గురించి మాట్లాడుకుందాము. సో అందుకని ప్రతి ఒక్క స్టూడెంట్కి మీరు జాయిన్ అయ్యేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి మంచి ఇన్స్టిట్యూట్ని సెలెక్ట్ చేసుకొని ఏదో ఇంటర్వ్యూస్ చూసి నేనేదో దేశానికి సేవ చేశానని లేకపోతే ఇంకోటి చేసి అలాంటి వాళ్ళని చూసి అస్సలు మోసపోవద్దు. కనీసం యూపీఎస్సీ క్లియర్ చేయలేదు. ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే యూపీఎస్సీ క్లియర్ చేయకుండానే యూపీఎస్సీ క్లియర్ చేశానని చెప్తూ అశోక్ నగర్లో ఒక రకమైన భయానక వాతావరణం సృష్టిస్తూ ఒక స్టూడెంట్స్ని కూడా వదలకుండా వాళ్ళు చిత్రహింసలు పెడతా ఉన్నారు. అన్ని విషయాలు తెలిసినప్పటికీ పబ్లిక్లో మాట్లాడడం అంటే ఏమవుతుందంటే మాట్లాడే టైం వస్తే మాట్లాడతాను, ఖచ్చితంగా ఆ రోజు కూడా వస్తుందేమో. సో అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే ఇప్పుడు కొత్తగా ఏం చేశారంటే జనరల్గా ఎలాంటి రౌడీజం జరుగుతూ ఉంది అశోక్ నగర్లో ఐఏఎస్ ఇన్స్టిట్యూట్స్ చేస్తున్న అరాచకాలు కొన్ని, అందరూ కాదు. ఏం చేస్తున్నారంటే సో అంటే ఇది బెంగళూరులో లేదా ఢిల్లీలో లేదా అంటే అన్ని చోట్ల ఉంది. అన్ని చోట్ల ఈ అరాచకాలు అనేవి జరుగుతుండొచ్చు, ఈ అన్యాయాలు జరుగుతుండొచ్చు. బట్ అశోక్ నగర్లో కొంతమంది అయితే స్పెసిఫిక్గా చేస్తున్నారేమో అని అనిపిస్తూ ఉంది. అండ్ రీసెంట్లీ ఒక వార్త తెలిసింది, ఆ వార్తను మీతో షేర్ చేసుకోవాలని ఇన్ఫర్మేషన్, దాంతోపాటు అదర్ ఇన్ఫర్మేషన్ కూడా. అసలు ఏం జరుగుతుంది ఈ అశోక్ నగర్లో ఐఏఎస్ ఇన్స్టిట్యూట్స్ ఎలాంటి అరాచకాలు సృష్టిస్తున్నాయో ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అందుకనే మనం జాయిన్ అయ్యే ఇన్స్టిట్యూట్ ఓటీ పాసాలు తెలుసుకొని ఇన్స్టిట్యూట్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇన్స్టిట్యూట్ ఎవరు నడిపిస్తున్నారు, ఫ్యాకల్టీ ఎవరు, ప్రీవియస్ బ్యాచ్ మాట్లాడాలి, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. అయితే ఏం చేశారంటే ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, పర్టికులర్గా ఒక పర్సన్ ఉన్నారు, చాలా ఒక రకమైన భయానక వాతావరణాన్ని సృష్టిస్తూ ఉన్నాడు అశోక్ నగర్లో. మొన్నదాకా అశోక్ నగర్ అంతా బ్యాడ్, అశోక్ నగర్ అంతా అది ఇది అని చెప్పాడు. అండ్ ఎలా ఉందంటే కొట్లాటలు, రోడ్డు మీద కొట్టుకోవడాలు, తర్వాత మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సెంటర్ దగ్గర చొక్కాలు పట్టుకునే వాళ్ళు. ఇంకొక ఇన్స్టిట్యూట్ని అయితే లిటరల్లీ ఓపెన్గా వాళ్ళు గలాట పెట్టుకున్నారు. దాంతోపాటు ఒక స్టూడెంట్ని కూడా కొట్టడం జరిగింది. ఎందుకో తెలుసా? ప్రశ్నించినందుకు. మీరు క్లాసులు సరిగ్గా చెప్పట్లేదు, చెప్పించట్లేదు, మీ దగ్గర సరైన ఫ్యాకల్టీ లేరు అని ప్రశ్నించినందుకు ఆ పిల్లవాడిని ఆఫీస్ రూమ్కి పిలిచి వాళ్ళ అమ్మ ముందు కొట్టారు, వాళ్ళ తల్లి ముందు. ఏమని చెప్పారంటే మీ బాబు అమ్మాయిలను ఇబ్బంది పెడుతున్నాడు సంథింగ్ ఏదో చెప్పి, వాస్తవానికి జరిగిన సిచ్యువేషన్ వేరే, కానీ అసలు ఏది ఏమైనా కానీ కొట్టడం అయితే తప్పు కదా. అండ్ అట్ ది సేమ్ టైం మళ్ళీ పోలీస్ స్టేషన్ దాకా ఈ పంచాయతీ వెళ్ళిందని టాక్. అది ఎంతవరకు నిజం అనేది, ఆ స్టూడెంట్ పేద విద్యార్థి కాబట్టి బయటికి రాలేకపోయాడు. ఇట్లాంటి ఒక అరాచకమైన భయానక వాతావరణం సృష్టిస్తున్న ఒక రౌడీల ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే మనకి యూపీఎస్సీ క్రాక్ చేయడం సంగతి దేవుడు ఎరుగు, కేసుల మీద పడే పరిస్థితి ఉంటుంది. సో అండ్ ఇప్పుడు ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే మెటీరియల్స్ని ఈ టీ షాప్ వాళ్ళని, బుక్ షాప్ వాళ్ళని బెదిరించి ఆ మెటీరియల్ని తీపించే పరిస్థితిలో కొంతమంది చేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ ఆ పర్టికులర్ పర్సన్ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు, కానీ మేనేజ్మెంట్ ఆలోచన విధానం ఏంటి, ఆ ఇన్స్టిట్యూట్ అశోక్ నగర్లో ఇంత అరాచకం భయానకం సృష్టిస్తున్న ఆ ఇన్స్టిట్యూట్ ఎందుకని ఏమన్నా మాట్లాడితే ఈ పోలీస్ స్టేషన్ నుంచి ఇంకో పోలీస్ స్టేషన్ నుంచి ఇంకో ఎమ్మెల్సీ పర్సనల్ దాని నుంచి ఫోన్ చేసి బెదిరించడం, తలకాయ బాల కొడతాను బెదిరించడం, ఇంక మారరా? ఇంకెంతకాలం ఇదే కొనసాగిస్తూ ఉంటారు? నిజంగా మీరు వెళ్తున్న వే అనేది చాలా తప్పు. ఏదో ఒక పాడ్కాస్ట్లో లేకపోతే ఒక రీసెంట్ జరిగిన ఇష్యూ వల్ల బాగా పాపులారిటీ వచ్చేసింది, ఇక నేను అన్బీటబుల్, నేను దేవుణ్ణి అనుకోవద్దు. ఖచ్చితంగా మీరు అంటే ఇలాంటి పనులు ఎప్పుడు పక్క ఇన్స్టిట్యూట్లో వదిలిపెట్టడం, పక్క ఇన్స్టిట్యూట్ వాళ్ళని కదిలించడము. అంటే ఇక్కడ ఏమవుతుందంటే మీ దగ్గర జాయిన్ అయిన స్టూడెంట్స్ని మీరు న్యాయం చేయడానికి ప్రయత్నించండి. ఇక్కడ ఈ అశోక్ నగర్లో ఈ అరాచకం సృష్టించే ఇన్స్టిట్యూట్స్ ఇలా చాలా చేస్తూ ఉన్నారు కొంతమంది. సో మీరు దయచేసి ఎవరైతే యూపీఎస్సీ కోచింగ్ కోసం జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు ఆచితూచి అడుగు వేయండి. ఏ ఇన్స్టిట్యూట్ పడితే ఆ ఇన్స్టిట్యూట్ మాటలు చాలా తీయగా ఉంటాయి. ఓకే, చాలా ఇన్స్పైరింగ్గా అనిపించవచ్చు, చాలా మంచిగా అనిపించవచ్చు, చాలా గూజ్ బంప్స్ వచ్చేలాగా ఉండొచ్చు వాళ్ళ ఇంటర్వ్యూస్, చాలా నమ్మశక్యంగా ఉండొచ్చు మాటలనేవి. 2 నాలుకల ధోరణి అంటారు చూడు, ఆన్ కెమెరా అయితే ఒకలాగా, ఆఫ్ కెమెరా అయితే ఇంకొకలాగా, పరిస్థితి అలా ఉంది.
సో మీరు అన్నీ నేను చెప్పినా కూడా అది నిజమా కాదా క్రాస్ వెరిఫై చేసుకోండి. ఆఫ్లైన్లో వెళ్ళి దాన్ని బట్టి మీ డెసిషన్ తీసుకోండి. ఆఫ్లైన్లో ప్రీవియస్ బ్యాచ్ స్టూడెంట్స్ తోటి మాట్లాడి అప్పుడు మీరు డెసిషన్ తీసుకోండి. అప్పుడు మీకు క్లారిటీ వచ్చేస్తుంది. అది కూడా మీరు వాళ్ళ క్లాస్లో కూర్చోవాలి. మళ్ళీ మీరు ఇప్పుడు దీనికి కూడా కొంతమంది జనాలు పెడతారు, ఏది ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి ఇన్స్టిట్యూట్ గురించి. సో మీరు ప్రీవియస్ బ్యాచ్లో కూర్చొని ర్యాండమ్గా మీ స్టూడెంట్స్తో మాట్లాడాలి. అప్పుడు మీకు నిజాలు తెలుస్తాయి. దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకోవచ్చు. ఎంత సిలబస్ అయింది, ఎలా చెప్తున్నారు, ఫ్రీక్వెంట్గా ఫ్యాకల్టీస్ మారుతున్నారా, టెస్ట్ సిరీస్ మంచిగా ఉందా, ఆన్సర్ రైటింగ్ ఉందా, ఇక్కడ జాయిన్ అయితే ఇంకొక ఇన్స్టిట్యూట్ మనం వెతుక్కోవాల్సిన అవసరం ఉందా లేదా, ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఈ ఇన్స్టిట్యూట్స్ ఏదైతే ఉన్నాయో ఖచ్చితంగా ఏదో ఒక రోజు పూర్తి వివరాలు అయితే నేనే బయట పెడతానేమో. నాకు కూడా రీసెంట్గా ఒక 3 months బ్యాక్ పోలీసుల నుంచి ఏం లేదు అంటే ఎంత అమాయకంగా ఉన్నా అనుకుంటున్నారో, లేకపోతే ఈ పోలీసులకి చెప్పిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే అంత తక్కువగా అంచనా వేస్తున్నారో లేకపోతే అమాయకంగా కనిపిస్తున్నానో నాకు అర్థం కావట్లేదు. పోలీసులతో బెదిరించి ఏం లేదు, మీరు జస్ట్ వచ్చేసి వెళ్ళమంటారు. ఏంటి కంప్లైంట్ ఏంటంటే చెప్పరు. కంప్లైంట్ ఏంటంటే అదేదో ఒక వీడియో థంబ్నెయిల్ అతనికి ఇబ్బందికరంగా ఉంది, జస్ట్ ఒకసారి వచ్చిపోమంటారు. అంటే పరిస్థితి ఎటు దారి తీస్తున్నాం. ప్రశ్నిస్తే పోలీస్ కేసు పెడతా, ప్రశ్నిస్తే పోలీసులతో బెదిరిస్తా, పర్సనల్ థ్రెటనింగ్ ఇస్తా, చంపేస్తాను, నరికేస్తాను. ఒక ఇన్స్టిట్యూటు, ఒక యూపీఎస్సీ బ్యూరోక్రాట్ని తయారు చేసే వ్యక్తులు మాట్లాడేట్లాంటి మాటలేనా ఇవన్నీ? ఇలాంటి ఇన్స్టిట్యూట్లో కొంతమంది తెలిసి తెలియక పిల్లలు ఎవరైతే జాయిన్ అవుతున్నారో వాళ్ళందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ అశోక్ నగర్లో అరాచకాలు చేసే ఇన్స్టిట్యూట్కి ఒకటే చెప్పేది, దేవుడు అనేవాడు ఉన్నాడు. మనం చేసే పని మంచి అయితే ఖచ్చితంగా నలుగురికి ఉపయోగపడుతుంది, చెడు అయితే మళ్ళీ తిరిగి వస్తుంది. గుర్తుపెట్టుకోండి.